ఆంధ్రప్రదేశ్ ముద్దు బిడ్డలారా, ఓ మలేషియా ముద్దు బిడ్డలారా, ప్రపంచ తెలుగు ముద్దు బిడ్డలారా, మీ అందరికీ నా నమస్కారం. గవర్నర్ సార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కాదు, తెలంగాణకి, ఆంధ్రప్రదేశ్కి ఇవాళ గవర్నర్. మరైన అదృష్ట దాతకుడో, మహాశక్తిమంతుడో, లేకపోతే లాయల్టీ టు ద సెంటర్, ఆ దేవుడు తెలుసు. ఆయనకు నమస్కారం. కోట్లాది మంది ప్రజలు చూస్తుండగా ఒక సీఎంఐ ఆయన గురువు గారికి పాదాభోదనం చేసిన మహనీయుడు, మహోన్నత సంస్కారి ఈ తెలంగాణ రాజు కేసీఆర్ గారికి శిరస్సు ఉంచి ఆయన ఎక్కడున్నా సరే పాదాభోదనం చేస్తున్నా నేను. అలాగే ఆయన కుమారులు లీడర్ ఆఫ్ ది ఇయర్, వైస్ 1 year, why 1 year? Yes, together he is going to be the leader. ఆయన సంస్కారానికి, ఆయన వక్తత్వర్యానికి తండ్రికి తగ్గ తరుడిగా ఉంటున్న కేటీఆర్ గారికి, అలాగే మహానుభావుడు తలసాని శ్రీనివాసరావు గారికి, ఈ డయాస్ మీద ఉన్న అతిరథ మహారథులకు, ఏ సభ అయినా సక్సెస్ అవ్వాలంటే అన్నదాత సుఖీభవ అంటే పండించే రైతే కాదు, అన్నం పెట్టే అమ్మే కాదు, తింటున్న మహానుభావుడు కూడా అన్నదాత సుఖీభవే. ఏ సభ సక్సెస్ అవ్వాలని జరిగే మీ ప్రేక్షక దేవుళ్ళ యొక్క దయ ఉంటేనే సభ సక్సెస్. అలాంటి ఓ ప్రేక్షక దేవుళ్ళారా మీ అందరికీ వందనం. అయ్యా, 2 మాటలు మాడతా. కేటీఆర్ గారు, నేను ఈ తెలుగు ప్రపంచ మహాసభలకి రావడమే కాదు, మహర్జాతగా ఫీల్ అవుతున్నా. ఈనాడు ప్రపంచ పరంగా ప్రపంచ భాష ఏమైతే ఉందో, ముఖ్యంగా ఇంగ్లీష్, మన తెలుగు భాషని కూని చేస్తున్న రోజుల్లో, యూరోపియన్ పాశ్చాత్య సంస్కృతి మన తెలుగు సంస్కృతిని కూని చేస్తున్న రోజుల్లో, పాశ్చాత్య సాంప్రదాయాలు మన సాంప్రదాయాల్ని కూని చేస్తున్న రోజుల్లో, ఇంకో 100 ఏళ్ళు పోతే మన తెలుగు కూడా ఒక మృత భాష అయిపోయి, ఏ మ్యూజియంలోనో, ఓ కాలనాళికలోనో ఇదిగో ఇది తెలుగు జాతి అనే చెప్పుకునే దుస్థితి రాకుండా, తెలుగు మాది, తెలుగు భాష మాది, తెలుగు జాతి మాది, తెలుగు నేల మాది. అందుకే ఈ తెలుగు ప్రపంచ మహాసభలు మేము జరుపుతున్నాం. మా మనుగడ కోసమని జరిపిస్తున్న కేసీఆర్ గారికి హృదయపూర్వక దండం పెడుతూ, ఈ సభలో పాల్గొనుకొచ్చిన ఓ మహా పండితులారా, మహానుభావులారా, కళాకారులారా, మీ అందరికీ థ్యాంక్స్ అండి. మిత్రులారా, సభాముఖంగా 2 కేసీఆర్ గారు విజ్ఞప్తి చేస్తున్నాం. మన సంస్కృతి బాగుండాలంటే, అయ్యా కేటీఆర్ గారు, ఎలాగైతే జోదం ఆడే క్లబ్బుల్ని కేసీఆర్ గారు మూసేశారో, ఈ హబ్బుల్ని పబ్బుల్ని మూసిపాడు చెప్పండి సార్. అరే, యువత నిర్భరం అయిపోతుంది, కల్చర్ ఎక్కడిపోతుంది. నా ఫస్ట్ రిక్వెస్ట్. రెండవది, మిత్రులారా, కేసీఆర్ గారు మహాభాషాభిమాని. 12వ తరగతి దాకా తెలుగు నేను ప్రవేశపెట్టాడు మహానుభావుడు. హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. భారతదేశంలో భాష అంటే తమిళనాడు నుంచి మనం నేర్చుకోవాలి, కన్నడ నుంచి నేర్చుకోవాలి. దే ఆర్ సచ్ ఏ ఫెంటిజం. ఇంగ్లీష్ మారుతున్న కోపం పడకండి. అరే, తప్పే ఉంది బాయ్, బ్రిటిష్ మనం రూల్ చేశారు, మారుతున్నాం, వాట్స్ రాంగ్, ఐ డోంట్ నో. ఏం తప్పు లేదు. అలాంటి దశలో నార్త్ ఇండియా హిందీని రుద్దుతున్నప్పుడు బలవంతంగా తమిళనాడు అమోఘైన మూమెంట్ వచ్చింది ఆ భాష ఉనికి కోసం. అలాంటి దశలో ఇవాళ మన భారతదేశం ఇట్ ఇస్ ఏ ఫెడరల్ స్టేట్. కానీ నార్త్ ఇండియా హిందీ నింపు చేయడమే కాకుండా పెత్తనం చెలాయిస్తుంది. ఆ పెత్తనం చెలాయించకుండా సౌత్ ఇండియా నుంచి ఫెడరల్ లక్షణాలతో, ఫెడరల్ స్ఫూర్తితో మా తెలుగువాడు కూడా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అయి భారతదేశాన్ని, మన ఫెడరల్ రాష్ట్రాలని, మన తెలుగు జాతిని, మన సౌత్ ఇండియా లాంగ్వేజ్ని కాపాడే నాయకుడు కావాలి. అది కేసీఆర్ గారు కావాలని సభాముఖంగా నేను కోరుకుంటున్నా. ఎస్, 60 ఏళ్ళ కాంగ్రెస్ కంచుకోటని బద్దలు కొట్టిన వీరాది వీరుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, మహోన్నతుడు ఎన్టీ రామారావు గారు.
కాంగ్రెస్ తో డి అంటే డి అన్నాడు. కంచుకోవడం పత్తలు కొట్టాడైనా. తెలుగు జాతి, తెలుగు నేల ఎన్టీ రామారావు గారు. ఆ మహానుభావులో ఉన్న మొండితనం కానీ, మనం తప్పని విధానం కానీ, భాషాభిమానం కానీ, కళ పట్ల ఇంట్రెస్ట్ కానీ మళ్ళా కేసీఆర్ గారిలో ఉన్నాయి. రెండవది పివి నరసింహారావు గారు, తెలంగాణ ముద్దుబిడ్డ, బహుభాషా కోవిదుడు. 2 కోడి పుంజులు తన మీదకి వస్తున్నప్పుడు ఆ 2 కోడి పుంజులతో ఆయన యుద్ధం చేయకుండా 2 కోడి పుంజులు ముందు యుద్ధం చేసుకోమని చెప్పి ఆ 2 కొట్టుకొని అలసిపోయిన తర్వాత చాలా స్మూత్ గా ఆ పుంజుని ఇక్కడ, ఈ పుంజుని ఇక్కడ పెట్టి అయాం పివి నరసింహారావు, అయాం పివి నరసింహారావు, నా పోస్ట్ మీరు కొట్టలేరు జాగ్రత్త అని అనే మహా చాణక్యుడు, అపర చాణక్యుడు పివి నరసింహారావు గారు. ఎత్తుకు పోయెత్తేసే మహనీయుడు. అలాంటి ఎత్తుకు పోయెత్తేసే మహా మేధావి మన కేసీఆర్ గారు. సత్యం ఇది. ఎందరో ప్రాణాలు త్యాగం చేసి, పోరాటాలు చేసి మన తెలంగాణ కోసం ప్రాణాలు అర్పిస్తే ఏ కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, యూపీఏ కానీ, బీజేపీ కానీ తెలంగాణ ఇచ్చిందా అండి? ఇవ్వలా. ఏనాడైతే కేసీఆర్ గారు ఎత్తుకు పోయెత్తేసి యూపీఐతో, ఎన్డీఏతో డి అంటే డి అని బంతడాడుకొని తెలంగాణ సాధించాడైనా. దట్ ఈజ్ విజ్డమ్, దట్ ఈజ్ స్టేట్స్మన్షిప్. అలా కావాలి నాయకుడు అంటే. అలా 3వ వ్యక్తి తెలుగు రాష్ట్రాల నుంచి భారతదేశంలో అమోఘంగా తన పేరు ప్రఖ్యాతి చాడుతూ మన జాతి కోసం కృషి చేస్తున్న వాగ్దాటి మహానుభావుడు ఉపరాష్ట్రపతి అయ్యాడు మన వెంకయ్యనాయుడు గారు. ఆ ముగ్గురులాగా వెంకయ్యనాయుడు గారు వాగ్బాణమే కాదు, అమోఘమైన ఆరేటరు, భాష సమస్తం కూడా కేసీఆర్ గారిలో ఉంది. కాబట్టి కేసీఆర్ గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కావాలని సభాముఖంగా నేను కోరుకుంటున్నా. టు స్ట్రెంగ్థెన్ ద నార్త్ ఇండియాతో పాటు సౌత్ ఇండియా కోసం. ఇది నా విజ్ఞప్తి. ఇక లాస్ట్ విజ్ఞప్తి బ్రదర్స్. అయ్యా కేసీఆర్ గారు, తెలుగు భాష పట్టం కట్టండి. కానీ మేము పేదవాళ్ళని, మేము ఇంగ్లీష్ మీడియంలో చదువుకునే స్థామత మాకు లేదు. ఎవరో డబ్బు ఉన్న వాళ్ళు చదువుకుంటున్నారు. వాళ్ళు ఇంగ్లీష్ చదువుకోవడం వల్ల, ఇది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కావడం వల్ల, ప్రశ్నాపత్రాలు ఇంగ్లీష్ ఉండడం వల్ల ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఇంజనీర్లు, డాక్టర్లు అందరూ కూడా డబ్బులు కూడా అవుతున్నారు. మరి మాలాడు పేదవాళ్ళు ఏం కావాలి? మేము తెలుగు భాష మాట్లాడుతున్నాం. ఐఎమ్ బిఏ ఇన్ తెలుగు. నేను అవుతాను. నేను ఎప్పుడు అవుతాను ఇంజనీర్ని, ఎప్పుడు డాక్టర్ని పెడతా. కాబట్టి మేము ఇప్పుడు గన్మెన్లమో, పోలీసులమో, గుమ్మస్తాలమో, అటెండర్లే కాదు, పేదవాళ్ళమే. మేము కూడా కలెక్టర్లు కావాలి. దానికోసం తెలుగుతో పాటు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కూడా పెట్టి కేజీ టు పీజీ అనే ఏ మహోన్నత ఆశయం మీకుందో అది జన్మ సార్థకత చేసుకుని దాన్ని సాధించండి. ప్రజలను బాగు చేయండి, మేలు చేయండి. నమస్కారం సారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. నారాయణమూర్తి గారికి ధన్యవాదాలతో ఇప్పుడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.